హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనిగిరి. అయితే మనం ముస్లింల గురించి కొన్ని నిజాలు ఏమన్నా వీడియోలు కానీ లేకపోతే ప్రూఫ్స్ కానీ ఇంకా ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా వచ్చినాయి, మనం ఏమైనా సోషల్ మీడియాలో పెడితే ఇంత గుద్ద కాలుతుందంటే ఇన్నోనికి అదే నిజాలెన్నికి ఇంతగానం ఎందుకు అయ్యా మీకు? లేకపోతే హిస్టరీ మీరే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు మొన్న పీర్ల పండుగ గురించి ఒక పోస్ట్ పెట్టింది నేను. మన హిందువులకు ఆ పీర్ల పండుగ ఎటువంటి సంబంధం లేదు, అది ఎవరో ఏమో చేసుకురు, అది అసలు వాళ్ళు కూడా చేయరు, మనం కూడా చేయం. అది పీర్ల పండుగ హిందువులకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు జరుపుకోకండి అని పెట్టిన. అదొకటి. ఇంకొకటి పెట్టిన ఏంటంటే దర్గాలో ఏముంటుంది, దాని గురించి నిజం ఎవరికైనా తెలుసా అని పెట్టిన. ఈ రెండు పెట్టంగానే ఒకడు అంటాడు, కొండగొర్రెగాడు మా ఫ్రెండ్ ముంగట చెప్పిండంట, నా ముంగటైతే చెప్పలేడు, మా వాళ్ళు కేసు పెడతారు రాజు మీద, కేసు పెడుతురు అని చెప్తురంట. పెట్టుకోవాలి చక్కనా కొడుకులారా, ఇప్పటిదాకా చెప్పాలనా మళ్ళీ కేసు పెడతాము అని? పెట్టుకోరాదురా, అప్పుడే నేను మొత్తం బయట వేయడానికి నాకు కూడా మంచిగా ఉంటుంది, ఇంకా పెద్ద పెద్ద మీడియాలో కూడా వచ్చేస్తుంది, అది ఇంకా వైరల్ అయిపోతుంది నిజమేంది అనేది. అసలు చెప్తే గలీజ్గా ఉంటుంది, కానీ ఒరిజినల్ పుట్టుకనే లేదు, ఇంకేం ఒరిజినల్ ఉన్నాయి మీ దగ్గర చెప్పండి? పుట్టేటప్పుడు మా అలాగానే పుడతారు, దాని తర్వాతనే కన్వర్ట్ కదా. సంవత్సరము 2 సంవత్సరాల తర్వాతనో చిన్న ఉన్నప్పుడు ఉల్లుల్లి కట్ చేసుకున్నాక కన్వర్ట్ అవుతారు. దానికి ఏదో మేమే ఒరిజినల్ అని జబ్బలు తడుచుకుంటారు జబ్బగాళ్ళంతా. అంటే నాకు చెప్పిన వాళ్ళ గురించి చెప్తున్నా, ఇతర వాళ్ళ గురించి చెప్తలేను. ఎవరు కూడా దాని గురించి బాధపడకండి. నా వీడియోలు ముస్లింలు కూడా చూస్తారని తెలుసు. ముస్లింలలో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు, ఇటువంటి బేకార్గాళ్ళు కూడా ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. నేను బేకార్గాళ్ళకి ఒకటే బేకార్గాడిని అని చెప్తా, దొంగ పుక్కని ఒకటే దొంగోడని చెప్తా. మిగతా వాళ్ళకి చెప్పే అవసరం అయితే లేదు. నేను ఎవడైతే నా వీడియో చూస్తున్నావు, నువ్వు కేసు పెడతా అది పెడతా అని అన్నావు కదా, పెట్టుకో. కేసు పెట్టుకున్నాక మీ నిజాలేంది, అబద్ధాలేంది, ఆ దర్గా ఏంది, అవన్నీ బయట పెడతా నేను, సరేనా? ఎక్కువ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు పెట్టుకుంటా అన్నావు కదా, కేసు పెట్టుకో, పీక్కో, ఏమని చేసుకో. ఆడ కేసు పెట్టుకున్నాక పోలీసులు వచ్చినాక పిఎస్లనా లేకపోతే ఇంకేడన్నా ఏడ మాట్లాడాలన్నా నేను మాట్లాడను, సరేనా? కొంచెం మాటలు మాట్లాడను, ఎందుకంటే ఫస్ట్ అయితే నీ పుట్టుకనే ఒరిజినల్ కాదు. నువ్వు మీ దేవుడిని నేను తిట్టలేను, ఏం చేయలేను, అంతా మీ దేవుడే చేసినోడైతే మీకు ఒరిజినల్ లుల్లి కట్ చేసిన పిల్లల్ని ఎందుకు పుట్టిస్తలేడు? ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ అయితే పుట్టేటప్పుడు నువ్వు కూడా హిందువే, లుల్లి కట్ చేస్తేనే నువ్వు ముస్లిం అవుతున్నావు, అర్థమైందా? ఎక్కువ పిచ్చి పిచ్చి నాటకాలు చేయొద్దు, మళ్ళీ కార్వాన్లా కనిపించకుండా పోతావు, అర్థమైందా? కేసు పెడతా అది పెడతానో పెట్టుకో, ఏమని చేసుకో.